దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూసిన దైవ ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞానవాక్కు కార్యక్రమానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాడు. చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6వ వచనం. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీ ప్రజల మిమ్మల్ని దర్శించి బలపరిచి మహిమ పొందుకోమని పరలోకపు దివ్యమైన వర్తమానం విడుదల చేయవలసిందిగా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యాజకులు అని అనబడక మునుపు మనం ఎవరము అంటే మన తల్లి గర్భములో నుండి పుట్టినటువంటి వ్యక్తులం. మరి ఈ వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తున్నాడు అంటే యాజకులు అనబడేటువంటి స్థాయికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మరి యాజకత్వం చేయటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకని అంటే పూర్వకాలంలో యాజకులు అతి పరిశుద్ధాలయంలోకి వెళ్తే వాళ్ళు తిరిగి వస్తారు అన్న నమ్మకం ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితులు. అయితే అటువంటి ఘోరమైనటువంటి మరణాలు సంభవించకుండా మరి ఈ దినాలలో నీవు నేను యెహోవాకు యాజకులము అని పిలువబడటానికి, అంటే కేవలం పాస్టర్స్, రెవరెండ్స్, ఇంకా అపోస్తలులు, ఉపదేశకులు వీళ్ళు మాత్రమే కాదు యాజకులు. యేసుక్రీస్తు రక్తం ద్వారా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను ఏర్పరచబడిన వంశముగాను మనం ఉన్నామని పేతురు రాసిన పత్రికలో వ్రాయబడుతూ ఉంది. కాబట్టి నీవెవరివి అంటే నీవు యాజకుడివి అయితే, నీవు రాజు బిడ్డవే అయితే, అంటే రాజులైన యాజక సమూహములో నీవు ఒక వ్యక్తివి. నువ్వేమనుకుంటున్నావంటే మేము విశ్వాసులమండి, మాకు అంత టాలెంట్ లేదు, మేము అంత గొప్పవాళ్ళం కాదు, మేము సేవకులం కాదు. ఈ మధ్య నేను ఒక ఆమెను ఆహ్వానిస్తే రామ్మ ప్రార్థనకి అంటే, నేను పాస్టర్ని కాదండి, నేను సేవకురాలని కాదు, నాకు అంత స్థాయి లేదు అని అంటూ ఉంది. కొంతమందికి దేవుడు ఇచ్చినటువంటి అర్హత ఎంత గొప్పదో వారు ఎరగకయే ఉన్నారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అర్హతని ఆ విలువ తెలియకుండా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి నీవెవరివి అంటే మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నిరంతరము దేవుని సేవించే వ్యక్తివి, ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు ప్రార్థనలో యాజకత్వం చేస్తున్నావు. నువ్వు వాక్యం ప్రకటించే వ్యక్తివైతే వాక్యం బోధించడం ద్వారా యాజకత్వం చేస్తున్నావు. నువ్వు గానం చేసే వ్యక్తివైతే పాటలు పాడటం ద్వారా నువ్వు యాజకత్వం చేస్తున్నావు. నువ్వు సంగీతం వాయిద్యాలు వాయించే వ్యక్తివైతే సంగీత పరిచర్య ద్వారా దేవునికి యాజకత్వం చేస్తున్నావు. నువ్వు పరిచర్య చేసే వ్యక్తివైతే ఇంకా అంటున్నాడు, మీరు యెహోవాకు పరిచారకులు అనబడుదురు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. పరిచారకులు అనే పదానికి ఇంగ్లీష్లో చక్కటి పదం ఇచ్చాడు, మినిస్టర్ అని. పరిచారకులకి మినిస్టర్స్. కాబట్టి పరిచర్య చేసేవారు లేకపోతే యాజకులు ఏమీ చేయలేరు. ఎందుకని అంటే చాపలేసేవాళ్ళు, చక్కగా మరి ఆ మందిరం అంతా శుభ్రం చేసేవాళ్ళు, వీధులన్నీ నీట్గా ఉంచేవాళ్ళు, స్టేజ్ బలలు వేసేవాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా తెర వెనుక ఉండి సహాయం చేసేటువంటి వారు ఎందరో ఉన్నారు. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎంతోమంది ఈ తెర వెనుక పనిచేసేటువంటి వారందరిది ఏంటంటే పరిచర్య. కాబట్టి యాజకత్వం కన్నా కూడా గొప్పది పరిచర్య. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే వచ్చాను అంటాడు. కాబట్టి ప్రియులరా, నేటి దినాల్లో ఎట్లా ఉన్నారు అంటే అందరూ ఎవరు పరిచర్య చేస్తారా, ఎక్కడ కూర్చొని తిందామా, త్రాగుదామా, ఇదిలో ఉన్నారు. అంటే దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. కాబట్టి ఆనందం దొరికింది కదా అని తినకుండా ఉండలేరులేండి. కాబట్టి తినాలని ఎవరైనా పెడితే ఎవరైనా తినాలని చూస్తారు. కాబట్టి పెట్టేవాళ్ళు కావాలి, పెట్టేవాళ్ళు మనపూర్వకంగా పెట్టాలి, తినేవాళ్ళు మనసారా ఆశీర్వదించి రావాలి. వాళ్ళే యాజకులు. మరి
తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా గబగబా శుభ్రం చేసి, నేను ఒక సిస్టర్ వచ్చారు మా ఇంటికి, జ్యోత్స్న సిస్టర్ని. మరి నేను పెట్టేసరికి పెట్టిన తర్వాత నేను అటు తిరిగి ఇటు చూసే లోపల ఆమె గబగబా వెళ్ళిపోయి ప్లేట్లు కడిగేసేస్తుంది. ఏంటంటే అది పరిచర్య చేసేవారి యొక్క లక్షణం. కాబట్టి మరి అన్ని చోట్ల అదే మనస్సు మనం అందరం కూడా కలిగి ఉంటే ఎంతో సంతోషం. కాబట్టి నేటి దినాన కూడా మరి ఎంతో మంచిగా మరి కన్నా లక్ష్మీనారాయణ కాలనీలో పద్మావతి సిస్టర్ వాళ్ళ ఇంట్లో చక్కగా మా వదిన వాళ్ళ ఇంట్లో మరి ప్రేయర్ మీటింగ్ బాగా జరిగింది. మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి సహోదరులు విజయ్ గారు, జ్యోత్స్న గారు, అనిత, మరి ఇంకా యువరాజ్ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరిచారు. ప్రియులారా, మరి మనమందరం కూడా యెహోవాకు యాజకులము అనబడతాము. మరి అక్కడ చెప్పవలసిన వాక్యమే ఇది. కాకపోతే యూట్యూబ్లో ఈరోజు గ్రూప్లో చెప్తా ఉన్నాను. మరి వారు మా దేవుని పరిచారకులని మనుషులందరూ మనల్ని గురించి చెప్పుకుంటారంట. కాబట్టి ఇదే సాక్ష్యం. ఎంత బాగా వాళ్ళు హెల్ప్ చేస్తారండి, ఎంత బాగా మాకు సహాయం చేశారండి. ఇదే పరిచర్య. మీ పక్కింటి ఆమె నీకు ఒంట్లో బాగలేదా, నువ్వు వెళ్ళి ఆమెకు నువ్వు చేస్తే మరి చేసింది చెప్పుకోవడం కాదు, కానీ మరి ప్రక్కనింటి వారికి బాగోకపోతే వెళ్ళి వాళ్ళకి ఏదైనా వండి పెట్టడమో, లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయటమో, లేదంటే వాళ్ళకి ఏదైనా మెడిసిన్ ఇవ్వటమో, లేదా వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమో, ఇది ప్రార్థన అన్నిటికన్నా గొప్ప పరిచర్య. కాబట్టి నేను చెప్పుకోవటం కాదు, కానీ కొంతమంది పాపం క్లీన్గా ఉంచుకోలేరు ఇల్లు. మరి నీవు నిజంగా దేవుని మనసు కలిగిన వ్యక్తివైతే నువ్వు ఆ పక్కింటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళిపోయి మరి వాళ్ళకి కాస్త హెల్ప్ చేసావనుకో, వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే అదే పరిచర్య. కాబట్టి పరిచర్య చేయటానికి మనం ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళాల్సిన పనిలా. భర్తకు చేయాల్సిన పరిచర్య భర్తకు చేయాలి, పిల్లలకు చేయాల్సిన పరిచర్య పిల్లలకు చేయాలి. పరిచర్య చేయటానికే నీవు నేను ఉన్నాం. యాజకత్వం అంటావు, దేవుడు ఇస్తే ఖచ్చితంగా యాజకత్వము మరి గొప్ప భాగ్యం. కాబట్టి ఈ మధ్య ఒక పాస్టర్ గారు అన్నారు, మీదే కులం అంటే మాది యాజకులం అని చెప్పారు. కాబట్టి యాజకత్వంలో అంత శక్తి, అంత బలం ఉంది. కాబట్టి పరిచారకులం, ఇక్కడ కూడా ఈ పదం ఉంది. కాబట్టి కులం పేరు చెప్పుకోవడం కాదు, కానీ మేము యేసయ్య యాజకులము, యేసయ్య పరిచారకులం అని చెప్పుకోవటము ఎంతో గొప్ప ధన్యత. మన ప్రేమ సహవాసంలోకి వచ్చి మనమందరం ఊడ్చిన, తుడిచిన, కుర్చీలన్నీ నీట్గా ఉంచిన అది గొప్ప పరిచర్య. కాబట్టి బోధించడం మాత్రమే గొప్ప పరిచర్య కాదు, కానీ ఈ పరిచర్య గొప్పది. ఎప్పుడైనా పిలిచినప్పుడు వంట చేయటము, నలుగురికి అన్నం పెట్టడము, ఇస్తరాకులు తీయటము, ఇది గొప్ప పరిచర్య. బయట వీధుల్లో నీట్గా ఉంచటము, మరి ఇదంతా కూడా పరిచర్య చేసే మనస్సు మనకుంటే చాలు. మరి దేవుడు మేము మా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో పరిచర్య చేసేవాళ్ళం అనమాట. మందిరంలో కానీ, ఇళ్లల్లో ప్రార్థనలప్పుడు కానీ ఎప్పుడు యాక్టివ్గా మరి మా గ్లాసులతో నీళ్లు పోయటం కానీ, ఇస్తరాకులు వేయటం కానీ, తీయటం కానీ, ఈ పరిచర్య అంతా ఒక పక్కన మైకుల్లో పాటలు పాడుతూనే, స్తుతి ఆరాధనలు చేస్తూనే ఈ పరిచర్య అంతా చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు కొంచెం అలసిపోయి చేయలేకపోతున్నాం, కానీ ఈరోజు సైతం కూడా మరి వెళ్ళిన ఇంట్లో నేను చక్కగా గబగబా వంట దగ్గరికి వెళ్ళిపోతే సేమియా వేయటానికి గ్లాసుల్లో నేను గబగబా మరి బెడ్షీటు అదంతా కూడా మడతీసి పక్కన పెట్టి వచ్చేసాం. మరి ఆమె చూసుకోలేదు, చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. చేసేవాళ్ళ లక్షణము చెప్పేదాకా ఉండరు, చెప్పకుండానే ఇది మన పని, ఇది మన యేసయ్య పని అనుకొని చేసేస్తారు. అలా కాకుండా వచ్చి దర్జాగా కూర్చొని పెట్టింది తిని గబగబా చేతులు దులుపుకొని వెళ్ళిపోతే దాన్ని పరిచర్య అని అనరు. కాబట్టి నువ్వు పరిచర్య చేస్తున్నావా, యాజకత్వం చేస్తున్నావా? పూర్వకాలంలో ఏలి, ఫినెహాసు, మరి అహరోను వీళ్ళందరూ కూడా యాజకులుగా ఉన్నారు. మందిరాలలో, ప్రత్యక్ష గుడారాలలో యాజకత్వం చేశారు. కానీ ఇది నా యేసు రక్తం చేత కడగబడిన నీవు నిత్యము యాజకుడివే, నిత్యము పరిచారకుడివే. ఎప్పుడు ఏ పని దొరికినా, మాకు తెలిసిన ఒక పాస్టర్ అన్నయ్య సడన్గా ఒకరోజు మేము మందిరంలోకి వెళ్తే, హోసనా మందిరంలో అక్కడ కర్రీ వడ్డిస్తే కనపడ్డాడు. ఆయన చాలా పెద్ద సేవకుడు, కానీ అక్కడ కూర్చొని ఆ పని చేస్తూ ఉన్నారు. దేవుడు మనకి ఈరోజు ఈ పని ఇచ్చాడు, ఇది చేస్తూ ఉన్నాం, దీనికి ఆశ్చర్యపడాల్సిన పని ఏమీ లేదని అన్నారు. కాబట్టి ఆ రోజు నుంచి నేను కూడా నేర్చుకున్నా, ఓపిక ఉన్నంత వరకు అలాగ చేయటానికి. కాబట్టి ప్రియులారా, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించుదురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఈ రీతిగా నువ్వు చేస్తూ ఉన్నామనుకో, జనముల ఐశ్వర్యము నువ్వెవరిని అడగక్కర్ల డబ్బులు. దేవుడు ఆయన ధారాళంగా గుప్పెళ్ళు విప్పి
ఆ ఐశ్వర్యం నీ దగ్గరికే తీసుకొస్తాడు. నీవు నీ ప్రభావాన్ని పొంది అతిశయిస్తావు. కాబట్టి నువ్వెవరు అంటే యాజకత్వం చేసే వ్యక్తివి, పరిచర్య చేసే వ్యక్తిని దేవుడు అతిశయించే వ్యక్తులుగా ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, చెప్పబడిన ఈ వాక్య భాగము నీ ప్రజలందరి హృదయాల్లో ఫలింపచేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మదర్ తెరిసా సైతము గాయాలు కట్టి కట్లు కట్టి ఆమె ఎంతో పరిచర్య చేసింది. మరి పరిచర్యకి గొప్ప ఉదాహరణ మదర్ తెరిసా. మరి ఇంకా అటువంటి మనస్సు, ఏ మనసు అనే వృత్తిలో నీవు న్యాయం చేస్తూ ఎప్పుడు కూడా తగ్గించుకునే మనసు కలిగి ఉంటే అదే గొప్ప పరిచర్య. మే గాడ్ బ్లెస్ యు వన్స్ అగైన్.